ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈరోజు అయితే మనం రంగారెడ్డిగూడ దగ్గర ఉన్నామండి, నియర్ బాలానగర్, షాద్నగర్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయిన 40 acres ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇట్స్ డిటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయండి, మీరు చూసుకోవచ్చు. సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి అండ్ 60 feet అనేది మెయిన్ రోడ్ ఉంటుంది అండ్ 33 and 40 feet రోడ్స్ అయితే ఇన్సైడ్ ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి అనమాట. దీని కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ సైజెస్ వచ్చేసి 147 square yards నుండి 500 square yards ఉంటాయి అనమాట. మెయిన్గా మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకి ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ నియర్లీ ఒక 13,000 నుండి 14,000 వరకు ఉంది. సో ల్యాండ్ లార్డ్ ప్రైస్ వచ్చేసి 11,000 నుండే ఉందన్నమాట. సో ఎవరైనా సరే 15 lakhs ఆ రేంజ్లో చూస్తున్నట్టయితే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు 3 to 4 kilometers డిస్టెన్స్లోనే ఉంటుందండి బెంగళూరు హైవేకి ఈ వెంచర్ అయితే. సో నేనైతే ఇప్పుడు వెళ్ళేసి మీకు ఒకసారి ఈ వెంచర్ అంతా కూడా చూపిస్తాను. ఇది జస్ట్ మీకు విలేజ్కి పక్కనే ఉంటుంది. సో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని పీపుల్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. నేను అది కూడా మీకు ఒక క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను అలాంగ్ విత్ ద వెంచర్ వీడియో. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం అయితే వెళ్ళేసి వెంచర్ అంతా కూడా చూద్దాము. బట్ బిఫోర్ దాట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావడానికి మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర దిగాల్సి ఉంటుంది. సో యూటర్న్ చేసుకుంటే మీకు బెంగళూరు హైవే మీదే కంటిన్యూషన్ ఒక 20 minutes అనేది డ్రైవ్ ఉంటుందండి. ఆఫ్టర్ దట్ మీకు రంగారెడ్డి కూడా వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ మనం ఇప్పుడు రైట్ వెళ్ళాలన్నమాట. కంటిన్యూషన్ ఒక 3 kilometers అనేది ట్రావెల్ ఉంటుంది ఇక్కడ నుండి. నేను వెంచర్ వీడియో అంతా కూడా చూపిస్తాను అండ్ ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో నేను అది కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ. సో నేను చెప్పాను కదా మీకు పక్కనే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఆల్రెడీ పీపుల్ స్టే చేస్తున్నారని, విలేజెస్ అయితే ఉన్నాయని. సో ఇక్కడే అండి వెంచర్లో మీకు 60 feet రోడ్ అనేది మెయిన్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 feet అండ్ 33 feet సీసీ రోడ్స్ అయితే వేశారు. ఈ ప్రాజెక్ట్లో మనకి ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో దట్టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్. ఇది డిటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వెంచర్లో మనకి ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోతే కంప్లీట్ అయిపోయినాయి. సో మీకు ఇంకొక కొన్ని రోడ్స్ అయితే వేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు అండ్ కమ్యూనిటీ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24 hours సెక్యూరిటీ ఉంటుంది, 3 feet ఫుట్పాత్ ఉంటుంది అండ్ మీకు కమ్యూనిటీ హాల్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చారు. యాజ్ పర్ డిటీసీపీ నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారండి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సపరేట్ స్పోర్ట్స్ పార్క్ వేర్గా ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ పార్క్ సపరేట్గా ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్కి కమ్యూనిటీ వాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవిజన్ ఫర్ కామన్ ఎమ్యూనిటీస్ అండ్ క్లియర్ టైటిల్ ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఇన్ దిస్ వెంచర్. సో వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్.